నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో వ్యక్తి దారుణ హత్య. ఎగువ వీరారెడ్డిపల్లి ప్రాంతంలోని లేఅవుట్ లో ముఖంపై బండరాళ్లు, ఇతర ఆయుధాలతో దారుణంగా కొట్టి హత్య. సంఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గత వైకాపా పాలనలో పేదల బియ్యాన్ని కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారు. గూడూరు పట్టణంలోని పలు రేషన్ దుకాణాలు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా అమలు కాని పథకాలు. ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. మనుబోలులో కానరాని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. రెవెన్యూ కార్యాలయం వద్ద ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, విష సర్పాల బెడతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని శివాబీ న్యూస్ కు వివరించిన స్థానికులు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఎవరన్న వివరాలు తెలియాల్సి ఉంది. అతి కిరాతకంగా ముఖంపై ఆనవాళ్లు లేకుండా హత్య చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2వ పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న లేఅవుట్ లో గుర్తు తెలియని వ్యక్తిని కొందరు వ్యక్తులు బండరాళ్లతో అతి కిరాతకంగా ముఖంపై కొట్టి హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుడి ముఖాన్ని గుర్తు తెలియని విధంగా కొట్టడంతో వివరాలు రాబట్టడంలో జాప్యం జరుగుతోంది. మృతుడు స్థానికుడా లేక ఇతర రాష్ట్రాలకు చెందినవాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ఎత్తు సుమారు 5 అడుగుల 6 అంగుళాలు ఉన్నాడు. కుడి చేతిపై అశోక్ అనే పదం హిందీలో పచ్చబొట్టు వేసి ఉంది. ఎడమ చేతిపై తెలుపు రంగు బొమ్మ పచ్చబొట్టు ఉంది. సంఘటనా స్థలిని డీఎస్పీ గీతా కుమారి, సిఐ, ఎస్ఐలు పరిశీలించారు. ఈ మేరకు 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని కూడా అక్రమంగా అమ్ముకున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన చేతుల మీదుగా రేషన్ దుకాణాలు ప్రారంభించారు. లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని సొసైటీ, ఐసిఎస్ రోడ్డు, 2వ పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాలకు ఆదివారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. గత వైకాపా పాలనలో పేదల బియ్యాన్ని అమ్ముకున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత పద్ధతిన రేషన్ దుకాణాలు తిరిగి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 65 సంవత్సరాలు నిండిన వారితో పాటు దివ్యాంగులు వారి ఇళ్ల వద్దకే రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు ధైర్యశాలి పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురు కాంబినేషన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఈరోజు అధికారంలో చేపట్టారు. అది పేద ప్రజలు, అలాగే నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళ చలవే అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత గవర్నమెంట్ ఈ ఆటోల్లో తీసుకొచ్చి ఒక సెంటర్లో ఆగుతుంది. ఆగిన తర్వాత అక్కడికి ఎవరు వస్తారో వాళ్ళే తీసుకెళ్తారు. ఎవరైనా ఆబ్సెంట్ అయితే ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు, ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు అంటే బండి 1 గంట సేపు ఆ వార్డులో ఉంచుతారు. తర్వాత తీసుకుపోయి అక్రమ వాళ్ళకి అమ్మేస్తారు, స్మగ్లింగ్. మొత్తం మొన్న మీకు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్ళి ఈ యొక్క బియ్యం అక్రమాన్ని పట్టుకున్న విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో దాదాపు గతంలో బ్రహ్మాండంగా
ఇంటికాడే డీలర్ ఇచ్చేటువంటి సదుపాయం ఉండింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కొత్తగా ఈ యొక్క ఆటోలు పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు. దాదాపు వాళ్ళు చేసిన అక్రమాలు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత, ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత 100 పైగా కేసులు ఆ రోజు బుక్ చేసామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా పట్టుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. కాకినాడ పోర్టులో సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి ఈ యొక్క ఆపరేషన్ చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే వాళ్ళ పేదోడు తినే బియ్యంలో కూడా అక్రమమే, అన్నీ అక్రమమే, అన్నీ చేసి ఈరోజు ఏదోదో మాట్లాడతారు. పిచ్చోడు కదా మాట్లాడేటువంటి కార్యక్రమం ఒకసారి చూస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రేషన్ షాప్స్ అన్నీ కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడే డీలర్ మీకోసం వెయిట్ చేస్తుంటాడు. అలాగే ఈవినింగ్ 4 నుంచి సాయంత్రం 8 వరకు కూడా డీలర్ ఉంటాడు. ఒక్క సాటర్డే అంటే శనివారం సెలవు, మళ్ళీ యాక్చువల్గా ఆదివారం పూట కూడా సేమ్ ఇదే టైంకి రేషన్ షాప్ తెలుసుంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ షాపులు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే 65 సంవత్సరాలు నిండినటువంటి ముసలి వాళ్ళకి కానివ్వండి, అలాగే వికలాంగులకు కానివ్వండి, నేరుగా డీలరే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క సరుకులు ఇచ్చేటువంటి సౌకర్యం కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు కల్పించారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంకా మరికొందరు మాట్లాడారు. కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే 1 నుంచి మీరు 16వ తేదీ దాకా ఇస్తారు కదా, అది అయిపోయిన తర్వాత మీరు 17వ తేదీ సచివాలయం దగ్గరగా పెట్టి అక్కడ బియ్యం ఇవ్వమని చెప్పింది. అది ఎక్కడ అమలు జరగల రాష్ట్రంలో. చెప్పేదానికే కానీ చేసేదానికి కాదు నేను గత ప్రభుత్వం. ఇవన్నీ ఆలోచించి మనం ప్రజలకి సేవ చేయాలా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పుడు ప్రజలకి మనం అందుబాటులో ఉంటే ఏం చేస్తుందో ఆలోచించి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా గతంలో ఏమి ఇస్తున్నామో అదే విధాన్ని అమలు జరిపితే ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో కూడా 15 రోజులు ఇవ్వాలని, అది కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఈవినింగ్ 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇస్తూ సాటర్డే సెలవిస్తూ దానికి కాంపెన్సేషన్గా సండే కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, రవికుమార్, పేటేటి చంద్రనీల్, శ్రీనివాసులు, వెంకు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయిలో పథకాలు అమలు కాలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ఈ నెల 4న వైకాపా ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం జరుగుతుందని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తెలిపారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గడియారం స్తంభం ప్రాంతం నుండి ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, సునీల్ రెడ్డి, గురవయ్య, సంపత్ కుమార్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అంటే అధికారంలో అనౌన్స్ అయ్యి 1 year అవుతుంది. ఈ 1 yearలో ప్రజల్ని మోసం చేసి అలవాటు ప్రకారం కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆయనకు అలవాటైనటువంటి వెన్నుపోటు ఆదరించి పేద ప్రజలకు మోసపు మాటలు చెప్పి అన్నీ చేస్తాము అని చెప్పి సూపర్ 6 అని చెప్పి ఒకటి కూడా సంపూర్ణంగా చేయకుండా సంవత్సరం కాలం పాటు ముఖ్యంగా పేదలకు ఆదరణ పొందినటువంటి అమ్మఒడి, అదే రకంగా రైతు భరోసా కానీ ఇట్లాంటి పథకాలు కూడా ఏమి చేయకుండా 1 సంవత్సరం పాటు విద్యార్థులకి తల్లిదండ్రులకి ఆవేదన మిగిల్చినటువంటి సందర్భంగా రేపు 4వ తేదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఆ రోజు క్లాక్ టవర్ దగ్గర నుంచి ర్యాలీగా ఆర్డీఓ గారికి ఆఫీస్కి వెళ్ళి ఈ 1 yearలో ఏవైతే ప్రామిస్ చేసి వైఫల్యం చెందారో ఆ విషయాలన్నీ కూడా మరి అక్కడ ఆర్డీఓ గారికి తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఎలక్షన్స్లో ఏ రకంగా గూడూరుని తీసుకెళ్లి నెల్లూరులో కలుపుతామన్న విషయం కానీ, టౌన్ సంబంధించి
2 టౌన్ 1 టౌన్ కలిపే రైల్వే ట్రాక్ విషయం కానీ మంచినీళ్ళు సంపూర్ణంగా ఇస్తామన్న మాటలు మరి ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్లో ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ ఎన్ని జరిగాయని వారిని కూడా నిలదీస్తూ మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. పరిసర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేద ప్రజలు ఉన్నారని వారి వైద్యం కోసం స్ఫూర్తి సేవా సమితి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అలాగే వైద్యులు పేద ప్రజలకు ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని కోరారు. దాంట్లో ఇంతమంది మా డాక్టర్లు ఇక్కడ రావడం ప్రతి ఒక్క డాక్టర్కి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మా గూడూరు కాన్స్టిట్యున్సీ సంపదకి గొప్పదైనా కానీ పేదరికంలో చాలా వెనుబడిపోయింది సార్. చాలా వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా. నిజంగా మందులు కొనలేని పరిస్థితుల్లో కూడా మా వాళ్ళు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఇక్కడ స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా మీరు ఇక్కడ మెగా క్యాంప్ పెట్టడం కూడా చాలా సంతోషం. వాళ్ళకు కూడా ఏ ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా మీరు పరీక్షించి వాళ్ళకి సంబంధించిన డ్రగ్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను సార్. కాబట్టి అట్లాగే మీ అందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ మీ అందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ మంచి హాస్పిటల్స్. మా పేదవాళ్ళకి దయచేసి మీ హాస్పిటల్లో కొద్దిగా తగ్గించి డబ్బులు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అది ఎమ్మెల్యేగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. పేదవాళ్ళకి సహాయం చేయండి సార్. మా వాళ్ళు నిజంగా పేదవాళ్ళు సార్ అందరూ. ఎందుకంటే గొప్పోడు ఇంకోడు మన దగ్గరికి రాదు సార్. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఫండ్ కూడా గతంలో మనం ఎప్పుడు చూడని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు ఆరోగ్యశ్రీలో కవర్ కానీ ఎన్నో జబ్బులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి చెక్లు అందజేయడం మనం చూస్తున్నాము. గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో అయితే సోదరుడు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు చెక్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ గవర్నమెంట్ పరంగా చేస్తున్న సేవా సంస్థలు కూడా కొంత బాధ్యత ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా జబ్బులుంటే డయాగ్నైజ్ చేయడానికి అవన్నీ కూడా ఈ పరిధిలోకి రావు కాబట్టి డయాగ్నైజ్ చేయడము, అలాగే మందులు పంపిణీ చేయడము ఇవన్నీ కూడా వాటి పరిధిలోకి రాదు కాబట్టి స్వచ్ఛంద సేవా సంస్థలు వాటి ఇనిషియేటివ్ తీసుకొని చేయడం చాలా అవసరము. అందులో భాగంగానే వీరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. టీవీలో చూసారో లేదో నేనైతే చూశాను. చాలామంది ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చారు మీ తీర్మానాలు ప్రవేశపెట్టమని. కానీ మన శాసనసభ్యుల వారు నాకు ఏ తీర్మానం నేను ప్రవేశపెట్టను, ఒకే తీర్మానం ప్రవేశపెడతాను, అది ఒక్కటే గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలి. ఈ కార్యక్రమంలో నెల్లూరు మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, చదలవాడ హరిప్రసాద్, బాలకృష్ణంరాజు, లక్ష్మీనారాయణరాజు, నర్సరాజు, వెంకటేశ్వర్లు, మస్తానాయుడు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కన్పూరు గ్రామంలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. హుండీ ద్వారా 60 రోజులకు గాను 28,96,242 రూపాయల రాబడి వచ్చింది. అలాగే అమ్మవారికి సమర్పించిన చీరలు, రవికలు ఇతరాత్రకు సంబంధించి వేలంపాట్లు నిర్వహించామని నవీన్ కుమార్ వెల్లడించారు. సాయి ప్రకాష్
మనుబోలు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. కార్యాలయ ప్రాంగణం అంతా పిచ్చి చెట్లు మొలిచి ఉండడంతో విషసర్పాల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇకనైనా అధికారులు కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ప్రతి నెల ఒక్కరోజు కేటాయించిన విషయం విదితమే. పట్టణాలు, గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నారు. అయితే మనుబోలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా మనుబోలులోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో పిచ్చి చెట్లు ఏపుగా పెరిగినా వాటి గురించి అధికారులు పట్టించుకోలేదు. ప్రాంగణం పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో విషసర్పాల బెడద ఎక్కువగా ఉంటోందని ప్రజలు చెబుతున్నారు. నిత్యం కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం పలు గ్రామాల నుండి బాధితులు రాకపోకలు సాగిస్తుంటారు. పిచ్చి చెట్లు, చెత్తా చెదారాలు ఉండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయం వద్ద పరిశుభ్రత పాటించకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విషసర్పాల కాటుకు ఎవరైనా గురైతే బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రెవెన్యూ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై పలువురు శివాబీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయం వద్ద పిచ్చి చెట్లు మొలిచినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అక్కడంతా అపరిశుభ్రంగా ఉందని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వివరించారు. మనుబోలు మండల కార్యాలయం చుట్టూ, దాని పక్కనే ఉన్నటువంటి సచివాలయం చుట్టూ అనేకమైనటువంటి తుప్పు చెట్లు పట్టి చాలా అపరిశుభ్రంగా ఉంది. ఆ తుప్పు చెట్ల వల్ల ఆ చెట్లలో పొదల్లో పాములు వస్తూ ఉన్నాయి. ఎవరన్నా అనేక సమస్యల మీద ఆ యొక్క మండల కార్యాలయానికి ప్రజలు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా గబక్కన పాస్ పోసుకోవడానికో అటు ఇటు పోయినప్పుడు అక్కడ నాగుబాములు కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ మండల కార్యాలయం చుట్టూ, అదేవిధంగా సచివాలయం చుట్టూ అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆ యొక్క కంప చెట్లను, తుక్కు చెట్లను తొలగించి శుభ్రపరచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటాం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలకు ఉత్సవ కమిటీ చైర్మన్ గా శ్రీకాంతి రామ్మోహన్ రావుని ఎంపిక చేశారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెస్టివల్ కమిటీ చైర్మన్ శ్రీకాంతి రామ్మోహన్ రావు, ఈవో రవికృష్ణతో పాటు పులిమి శ్రీనివాసులు, అమరయ్య నాయుడు, గోపాల్, శివరంజని తదితరులు పాల్గొన్నారు. గోన్శివకుమార్ ఉన్నాడు కదా, బాలరాజు ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా పెద్దలు మా రాంబాబు గారిని ఉత్సవ కమిటీ పెద్దలు రామనారాయణ రెడ్డి గారు నియమించడం జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించిన కమిటీ సభ్యులను కూడా మా అమరయ్య నాయుడు కానివ్వండి, అలాగే గోపాల్ కానివ్వండి, మా శివరంజని కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ ఉత్సవ కమిటీకి మేము మెంబర్లుగా వేశాం. అలాగే ముఖ్యంగా అక్కడ పులుసేనకు సంబంధించినటువంటి వార్డు, అదే అందరికీ చెప్పేదంటే ఈవో గారు కూడా పులుసేన గారితో కూడా సంప్రదించి కూడా ఈ కార్యక్రమం చేయమని అడుగుతున్నాం. ముఖ్యంగా పెద్దలు రామ్మోహన్ రావు గారిని ఈ ఫెస్టివల్ కమిటీకి చైర్మన్గా ఎందుకు వేశారు అంటే, పెద్ద ఆయన ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. పెద్ద ఆయన పేరు చెప్పిన తర్వాత గూడూరు టౌన్లో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. నా ఫోన్ చేసి మంచి డిసిషన్ తీసుకున్నారు ఎమ్మెల్యే గారు, మేము అనుకోలేదు ఎమ్మెల్యే గారు, మీరు పొలిటికల్గా ఇస్తారు అనుకున్నాము ఎమ్మెల్యే గారు అంటే. ఉన్నాయి పొలిటికల్గా అంటే ఆయన ఏ పార్టీ కాదు కదా, దేవుడు సేవ చేసేవాళ్ళు. గతంలో మా సంవత్సరాల కిందట మన చోళరాజు నిర్మిపోయింది. నిజంగా ఆ టెంపుల్ ఎంత అయిందంటే ఈవెన్ తిరుపతి వాళ్ళు కానీ, చెన్నై అందరూ వచ్చి ఇక్కడ మొక్కుకొని కూడా
పూజలు చేస్తుంటారు సార్. అది అంత ప్రసిద్ధి. మీరు కానీ మీరు చూశారంటే ఆ విగ్రహాన్ని మనం తిరుమలలో చూసినట్టే ఉంటుంది. సో మొదట 5వ తేదీ అంకురార్పణ, తర్వాత వచ్చి గరుడ సేవ ముఖ్యం, లాస్ట్ 15వ తేదీ లక్ష తులసి అర్చన అన్నదానం ఉంటుంది. కావంత భక్తులందరూ పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలుగుతారని ఆశిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి, ఇది నేను 4వసారి చైర్మన్గా కావడం కూడా. ముందర అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. గతంలో చాలామంది దేవస్థానానికి అధ్యక్షులుగా ఉండి డెవలప్మెంట్ చేసామని జరిగింది. గతంలో కూడా రామ్మోహన్ రావు గారు అధ్యక్షులుగా ఉండి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడంలో సహకరించారు. ముఖ్యంగా ఆ కోనేరు ఉంది వెనక, ఆ కోనేరుని బాగుపరచాలని గతంలో కూడా ఆయన చాలా కృషి చేశాడు, కానీ జరగలేకపోయింది. ఈసారి మా ఎమ్మెల్యే గారు కూడా మంచి వాళ్ళకి దైవభక్తి ఉన్న వాళ్ళకి దేవస్థానాలు ఇచ్చి దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేసే వాళ్ళకి అధ్యక్ష పదవులని ఉద్దేశంతో ఆయన దేవస్థానం మీద దైవం మీద భక్తి ఉన్న వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది. బీజేపీని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ స్వామి తదితరులు కోరారు. గూడూరు మండలంలోని చెన్నూరులో ఉన్న కళ్యాణ మండపంలో తిరుపతి జిల్లా కార్యదర్శి అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రవిచంద్రారెడ్డి, నరసింహ ప్రసాద్, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రప్ప, శరత్ కుమార్ రెడ్డి, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీలకు కన్వీనర్ ఉన్నారు. సోదరులు కిసాన్ మోర్చా రాష్ట్ర నేను వచ్చిన విషయము మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ పరిస్థితిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉన్నదన్న విషయము మనం ఆలోచన చేసుకోవాలా. అంటే భారతీయ జనతా పార్టీకి అనేక సంవత్సరాల నుంచి ఒక ముద్ర ఉంటుంది. ఈ పార్టీ కేవలం పట్టణాలకే పరిమితమైంది, పట్టణ నాయకత్వమే కొనసాగుతుంది ఈ భారతీయ జనతా పార్టీకి అనేది ఒక నానుడుంది. అది కాదు అనే ఆలోచనతో గ్రామీణ ప్రాంతాలకి ఈ భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఒక మంచి కార్యక్రమం తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. సుమారుగా వారం 10 రోజుల నుంచి సుమారుగా ఒక 15-14 జిల్లాల పర్యటన చేసుకొని ఆ క్రమంలో ఇవాళ తిరుపతి జిల్లాకు కూడా రావడం జరిగింది. ఇవాళ వేదిక మీద ఉన్న మిత్రులు అనేక విషయాలు మీకు చెప్పున్నారు. ఇవాళ నేను చెప్పేది సంస్థాగతంగా పెరగాలి, రాజకీయంగా ఎదగాలి, పలుసు స్థానిక సంస్థల్లో మనం ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు ఆలోచన చేసుకోవాలని చెప్పి కార్యకర్తలు కోరడం కోసం ఇక్కడికి వచ్చాను. దయాకరెడ్డి వస్తాను చూడదా అంటే దయాకరెడ్డి చాలా చిన్న వయసు, నేను ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తాను అనుకున్నా ఉండింది. కాబట్టి దానికి ఆ ధైర్యం వచ్చింది చేయించే విధంగా. తర్వాత ఎన్నో కార్యక్రమాలు తిరుపతి జిల్లాలో జరిపించారు. అందరూ చూశాను పార్టీ కార్యక్రమాలు మోర్చారు. కాబట్టి మన మీద సామంచి శ్రీనివాస్ గారు ఎంత బాధ్యత మోపారు. కాబట్టి 7 మోర్చాల్లో తిరుపతి జిల్లా ఏ స్థానంలో ఉండాలి? మొదటి స్థానంలో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కిసాన్ మోర్చా మండల గ్రామ స్థాయి కమిటీలు బలోపేతం అయితే మీరు మండలంలో కిసాన్ మోర్చా సమావేశం పెడితే మీకు ఒక 10 మంది అక్కడ కూర్చుంటారు, మీటింగ్ జరుగుతుంది, మీరు ఒక నాయకత్వం వస్తుంది. మనం ఒక్కడే వస్తా పోతా ఆ పార్టీ కార్యాలయం కాడికి వచ్చినప్పుడు జేబులో నుంచి జిల్లా అది కమ్మలు తీసి మేళ వేసుకుని మళ్ళీ రెవెన్యూ శాఖలో వీఆర్ఓ సుబ్రహ్మణ్యం సేవలు అభినందనీయమని తహసీల్దార్ శ్రీనివాసులు కొనియాడారు. చిలకూరులోని రెవెన్యూ కార్యాలయంలో ఓడూరు వీఆర్ఓ నూరా సుబ్రహ్మణ్యం పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తదితరులు పాల్గొని ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెన్వేర్ కంపెనీ డైరెక్టర్ గంటా మధుకృష్ణ, నాయకులు గుండాల లీలావతి, చిట్టేటి శ్రీనివాసులు, వెంకటేశ్వర్ల నాయుడు, కోట తహసీల్దార్ జయజయరావు, ఆర్ఐ పూర్ణచంద్ర, డివిజన్ విఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు గిద్దలూరు రమణయ్య, డివిఎంసి మాజీ సభ్యులు దాసరి వెంకటేశ్వర్లు, సర్వేయర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం ఆఫీస్కి సంబంధించి ఏదైనా మనం చెప్పినా కానీ ఒక ఆత్మీయంగా మనసులో ఎటువంటి ఒక ఇది అనేది లేకుండా, కల్మషం లేకుండా మనం ఏం చెప్పినా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తూ అధికారులు చెప్పిన పనులైతే ఏమి ఏదైతే ఏమి ప్రజలతో కూడా ఒక పాజిటివ్ ధోరణితోనే ప్రవర్తిస్తూ తన ఉద్యోగ ధర్మాన్ని ఇన్ని సంవత్సరాలు నిర్వర్తించాడంటే అది చాలా అందరూ అది ఆ విధంగా చేయడం అనేది చాలా కష్టం. సుబ్రహ్మణ్యాన్ని నేను మొదటి నుంచి కూడా నేను తెలుసు. నాకు ఎప్పుడు ఒకే పద్ధతిలో ఉంటాడు. మేము అనుకోండి ఒకసారి నవ్వుతా ఉంటాం, ఇంకోసారి కోపం, ఒకసారి వస్తాం, రకరకాలు. మన శ్రీనివాస్ సార్ గారు అయితేమి, మన జయజరావు సార్ గారు అయితేమి చాలా దగ్గరగా ఉండేది. అంటే ఒక ఆర్ఐ గారిని కానీ ఆయన లెక్కలు అని లేకుండా మా సోదర భావంతో నేను విఆర్ఓ వాళ్ళ ఆర్ఐ కేటగిరీ లేకుండా చాలా దగ్గరగా చారి తీసి చాలా బాగుండేవాళ్ళు నాతో. సార్ ఏంటంటే శ్రీనివాస్ సారు ఈ స్పోర్ట్స్లో నాకు స్పోర్ట్స్ బాగా ఆడే అలవాటు. అదే మా ఫ్రెండ్ ఉన్నాడు కాండ రామచంద్రరెడ్డి అని చెప్పేసి ఊగుమడిందండి, అతని కాడ బాగా తెలుసు. ఎందుకంటే స్పోర్ట్స్ అంటే బాగా ఆడేవాడు నేను. సార్ ఏంటంటే ఫస్ట్ చూసాడు, నాకన్నా ముందు సార్ పేరు ఇచ్చేసేవాడు. సుబ్రహ్మణ్యం 100, 400 పేరు ఇచ్చేసే ఉన్నాడు. తర్వాత బ్యాడ్మింటన్ సార్ది ఏంటంటే జయజరా సార్ కలిసి అది నెల్లూరు కావచ్చు, చిత్తూరు కూడా పోయాం మేము లాస్ట్. భోజనంలో చేశాడు. తర్వాత మా గుడ్లు అసోసియేషన్ పరంగా మొత్తం కలిసేవాడు. హైదరాబాద్ పోవాలని ఎక్కడికైనా పోవాలంటే కలిసేప్పుడు మాట్లాడుకునేది, మొత్తం గ్రూప్లో మాట్లాడుకు చేసేవాడు. మంచి వ్యక్తిగా మనం ఈరోజు భావిస్తున్నాము. నిజంగా కూడా నిజంగా చెప్పాలంటే మంచి వ్యక్తి అతను. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, బంధువులు కూడా నేను సైదాపురంలో పనిచేస్తున్నప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు. అక్కడ కూడా నేను ఒక చెప్పేవాడు, సుబ్రహ్మణ్యం మా బంధువు అని చెప్తుంటే చాలా మంచి వ్యక్తి అమ్మ, మా అందరితో కలిసిమెలిసి పనిచేశాడు, మంచి భావం గలవాడు, ఎవరిని కూడా తుస్కారంగా ఒక మాట్లాడాడు, ఎవరు అన్నా కానీ తలదించుకుపోయే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మీరు అందులో బంధువులుగా ఉండడం కూడా మేము చేస్తుంటాము. ఎందుకంటే సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ సూచనలతో చిల్లకూరులోని గొల్లపాలెం మిక్స్డ్ కాలనీలో ఉన్న రేషన్ దుకాణాల్లో బియ్యం, ఇతర సరుకులను లబ్ధిదారులకు తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు పట్టాభిరామరెడ్డి తదితరుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముందుగా వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ రైతు ప్రధాన కార్యదర్శి కొండా రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు దాసరి ప్రసాద్ యాదవ్, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, విఆర్ఓ గిద్దలూరు రమణయ్య, నాయకులు బెల్లంకొండ రాజేంద్ర, సోమశేఖర్, మల్లి, నవీన్, చంద్ర, కొట్టా సురేష్ బాబు, మధు, కోడి బాలరమణయ్య తదితరులు పాల్గొన్నారు. డీలర్షిప్ దాన్ని ఇంటికి ఇక్కడ రేషన్ షాప్ డీలర్షిప్ కానీ అందరికి ఇచ్చేటట్టు ఓపెనింగ్ చేయడానికి చిలకూరు గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఈ ఆటోలో ఎత్తుకొని ఎప్పుడు వస్తారో, ఏ ఈదిలో ఎప్పుడు వస్తారో తెలియదు, మేము ఈ ఈదిలో వస్తామంటారు. వాళ్ళు ఆ రోజంతా పని బాగుంటుకొని అంటారు, వాళ్ళు రారు ఆడికి, వాళ్ళు మరి ఆడుకోబోతారు, ఎప్పుడో వస్తారు. కాకపోతే అట్లా 3 రోజులు పని బాగుంటుకొని తీసుకునేది. అదే రేషన్ షాప్ డీలర్ దిగడే కానీ ఉంటే వాళ్ళు పని లేనప్పుడు వచ్చి తీసుకుపోయేదానికి ఇబ్బంది లేకుండా, వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు వచ్చి తీసుకుపోతారు. అంతకుముందు అట్ట కాదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఎట్టునిందో అట్టే డీలర్ కాడ నుంచి, అలాగే ముసలిళ్ళకి ఇంటికి పంపించేదానికి కానీ, లేదా ఎంఆర్ఓ గారు సార్ చెప్పినట్టు ఇప్పుడు 200 కార్డులు ఉన్నాయి, అక్కడికి ముందుగానే ఒక డేట్ చెప్పి ఆడ అందరిని కోసం పెట్టి ఆడ ఇచ్చేదానికి దూరం అయితే ఈ వంతన ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి
ఎవరికి ఎట్ట ఏం చేయాలని చేసేదానికి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. కాబట్టి దీన్నంతా ప్రజలంతా గమనించి ఈరోజు మన ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా ఈ డీలర్షిప్ దీన్ని ఓపెన్ చేసిన దానికోసం ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకు సరుకులు చేర్చే విధానంలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి ప్రజలకు ఆ పంపిణీ మీద ఉన్నటువంటి అసంతృప్తిని, అందులో జరుగుతున్నటువంటి తప్పిదాలను గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా సరుకులు సక్రమంగా అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నుంచి రేషన్ షాప్ డీలర్ల ద్వారా ఈ పంపిణీ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతి రేషన్ షాప్ కూడా తెరిచి ఉంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో హాకీలో శిక్షణ పొందిన క్రీడాకారులకు స్పోర్ట్స్ టీషర్ట్లను అందజేశారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంపింగ్ పిట్ ను సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మురళీనాయుడు, పెంచలయ్య, కరిముల్లా, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ఉపాధ్యాయులు వేణు, పాఠశాల కమిటీ చైర్మన్ చిట్టేటి శ్రీనివాసులు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రోత్సాహంకు సంబంధించి నెల రోజులు పిల్లలకి ట్రైనింగ్ చేసి వాళ్ళని తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందడుగు వేసిన మా కుటుంబ సభ్యుడైనటువంటి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుడైనటువంటి మన కర్ముల్లా గారికి, మన స్కూల్ యాజమాన్యానికి, వీళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీనికి ముఖ్యంగా ఈరోజు లాంగ్ జంప్ పెట్టు వీటికి సంబంధించి సహకారం అందించిన మన శ్రీను సార్కి, వాళ్ళ సతీమణి మహేశ్వరమ్మ, లాంగ్ ఫిట్టుకి దానికి సహకరించిన మా శ్రీను వాళ్ళిద్దరు దంపతులకి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాయి. ఎందుకంటే చాలా చక్కగా లాంగ్ ఫిట్ ఉంది. దాన్ని మా ప్రగతి సేవా సంస్థ తరపున ఓపెనింగ్ చేయటం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మా కర్మల ఇక్కడ ఒక 25 మందికి మనం శిక్షణ ఇస్తున్నాము. వాళ్ళకు ఒక జెర్సీలు ఇస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా మనం చెప్పిన వెంటనే నేను కూడా దానికి రెడీగా ముందుండి మా ప్రగతి సేవా సంస్థ తరపున 25 మందికి మంచి జెర్సీలు మీకు ఇవ్వటం జరుగుతుంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా సభ్యత్వ నమోదు గుర్తింపు కార్డులు, ప్రశంసా పత్రాలను మనుబోలు సభ్యులకు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుబాక మహేష్, జాకీర్, కాదర్వల్లి, శ్రీను, కోటి, కిరణ్, ఉదయ్, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా సభ్యత్వ నమోదు గుర్తింపు కార్డులు, ప్రశంసా పత్రాలను మనుబోలు సభ్యులకు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుబాక మహేష్, జాకీర్, కాదర్వల్లి, శ్రీను, కోటి, కిరణ్, ఉదయ్, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన బృహత్కర కార్యక్రమం గత పార్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళ కుటుంబం ఎంతో సుభిక్షంగా సంక్షేమంగా ఉండాలని ఒక ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వ నమోదు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ వివిధ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి తిరిగి వెళ్ళేటప్పుడు అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబానికి తోడ్పాటుగా ఉండే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్య ఉద్దేశం పార్టీ యొక్క కార్యకర్త ఇంటికి వెళ్లే ముందు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ద్వారా, ఆయన యొక్క ఆదేశాల ద్వారా మనము 500 రూపీస్ కట్టిన తర్వాత ఆయన కొరవ అమౌంట్ ఆయన స్వతహాగా వేసుకొని కార్యకర్తలకి వారి కుటుంబానికి ఆదరుగా నిలబడ్డారు. ఒక అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు అతనికి మినిమం హాస్పిటలైజేషన్ ఖర్చులు ఒక 70,000 దాకా ఇస్తారు.
ఇన్ కేస్ అతను కానీ పరమపదించినట్లయితే వారి యొక్క కుటుంబానికి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ బీమాని ప్రకటించడం జరుగుతుంది. ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించి ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ప్రశంసాపత్రం ఒకటి ఇచ్చారు. అలాగే వాళ్ళు చేసినటువంటి ఐడియా ఒకటి ఇచ్చారు. ఇంతకుముందు లాగానే కిట్ ఒకటి ఇచ్చారు. ఈ కిట్ని ఈరోజు అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రశంసాపత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మనకు ఎన్నో జిల్లాల్లో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వెళ్ళి వారికి జరిగిన వారికి ప్రశంసాపత్రంతో పాటు వారికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ఈ చేస్తున్న బృహత్తర కార్యక్రమంలో మాకు సహకరించిన 54 మంది సభ్యత్వ నమోదుదారులకు చిలకూరులోని అరుంధతి వాడలో శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు దాతలుగా పండ్లూరు పెంచల నాయుడు, సరోజనమ్మ, సతీష్, స్వరూప కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో వ్యక్తి దారుణ హత్య. ఎగువ వీరారెడ్డిపల్లి ప్రాంతంలోని లేఅవుట్ లో ముఖంపై బండరాళ్లు, ఇతర ఆయుధాలతో దారుణంగా కొట్టి హత్య. సంఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గత వైకాపా పాలనలో పేదల బియ్యాన్ని కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారు. గూడూరు పట్టణంలోని పలు రేషన్ దుకాణాలు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా అమలు కాని పథకాలు. ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. మనుబోలులో కానరాని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. రెవెన్యూ కార్యాలయం వద్ద ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, విష సర్పాల బెడతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని శివాబీ న్యూస్ కు వివరించిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.